ఏటైనది నాన్న? ఏం లేదు తల్లి, నువ్విక్కడ సంతోషంగానే ఉన్నావా? అదేటి నాన్న అట్ట అంటున్నావు? పెద్దయ్య గారింట్లో నాకేటి లోటుంటది? నన్ను చూడు, మహారాణిలా చూసుకుంటున్నారు. చూడమ్మా, ఇక్కడ మనుషుల్ని చూస్తుంటే నాకు మీ నాన్నకి చాలా భయంగా ఉందమ్మా. అయ్యో పిచ్చమ్మ, వీళ్ళందరూ మన ఊరికొచ్చినప్పుడు మనూరోళ్ళందర్నీ చూసి ఇట్టాగే భయపడ్డారు. ఇప్పుడు మీరు వీళ్ళని చూసి వీళ్ళలాగే భయపడుతున్నారు. దీంట్లో ఇంతే ఉంది. అది కాదు శ్రీలక్ష్మి. మీ భయం నాకు తెలుసు, అట్టాగే నా గురించి కూడా మీకు తెలుసు కదా. తెలుసమ్మా. అట్టా అని నీకే కట్టం వచ్చినా మాతో చెప్పకుండా నీలో నువ్వే బాధపడకు. ఏ కట్టం వచ్చినా మాతో చెప్పు, మేమిక్కడ సిటికలు వాలిపోతాం. అవునక్క. ఏంటమ్మా శ్రీలక్ష్మి, వీళ్ళని ఇక్కడే నించోబెట్టి మాట్లాడుతున్నావు? గదిలోకి తీసుకెళ్ళమ్మా. అయ్యగారు, మేమిక బయలుదేరతాం. అదేంటి కోటేశ్వరరావు, 4 రోజులుండి వెళ్ళొచ్చు కదా. లేదా అయ్యగారు, ఈరోజే ఇయ్యాల్సిన ఉత్తరాలన్నీ ఉండిపోయాయి. అక్కడ నా కోసం శానా కుటుంబాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఏ ఉత్తరంలో ఏ కట్టం ఉంటుందో అని. ఎంత కట్టమైనా సరే ప్రతిరోజు ఉత్తరాలు ఇవ్వడం మాత్రం వాయిదా వేయనయ్య గారు. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది కోటేశ్వరరావు. మీ కుటుంబం అంతా ఒకరికి మించి ఒకరు అన్నట్టున్నారు. ఈ రోజు నాకు చాలా తృప్తిగా ఉందయ్యా. మాకు మాత్రం అసంతృప్తిగానే ఉందయ్యా. అయ్యా, మీరు బావుంటే మాకదే సాలయ్యా. ఇక మేము బయలుదేరతాము. క్షేమంగా వెళ్ళిరండి. రాములు, అయ్యా. వీళ్ళని స్టేషన్ దగ్గర దింపిరా. అలాగే అయ్యా. అయ్యా, వెళ్ళొద్దాం. వెళ్ళొద్దామమ్మా. బాబు, వెళ్ళొద్దాం. వెళ్ళొత్తాం అమ్మగారు. అమ్మా, వెళ్ళొద్దాం. వెళ్ళొత్తామండి. ప్రసాదు, గౌరిని అడిగానని చెప్పు. గౌరిని బాగా చూసుకో. ప్రైవేటు పిల్లల్ని మంచిగా చదువుకోమని చెప్పు. ముసలోళ్ళు కూడా అడిగానని చెప్పు, మర్చిపోకు. ఇదిగో, అమ్మ ఏటి చెప్పినా మొండి చేయకుండా ఇను. శీలత, నువ్వు కూడా. సరే సరే, బండికి టైం అవుతుంది, వెళ్దాం. పదండి పదండి. వెళ్ళొత్తామమ్మా, జాగ్రత్త. పదండ్రా, బేగిరా అయ్యా. జాగ్రత్తమ్మా.